బోనాల సందర్భంగా గోల్కొండ కోట భక్తులతో కిటకిటలాడుతోంది. జగదాంబ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పిస్తున్నారు భక్తులు. డప్పు వాయిద్యాలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ అమ్మవారిని ప్రసన్నం చేసుకుంటున్నారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా తెల్లవారుజాము నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. గుడి దగ్గర నెలకొన్న భక్తుల సందడిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రతిభ అందిస్తారు. బోనాల సందర్భంగా గోల్కొండ ఫోర్ట్ దగ్గరకు వచ్చాం. బోనం అంటే మనందరికీ తెలుసు, భోజనం. బోనాలకు మాత్రం ఆషాఢ మాసం ప్రారంభం వచ్చే ఆదివారం రోజు గోల్కొండ ఫోర్ట్ లో ఈ బోనాలు చేస్తారు. అలాగే ఆషాఢ మాసంలో ఎవ్రీ సండే కూడా ఒక్కొక్క చోట ఈ బోనాలు మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. అసలు బోనాల ప్రత్యేకత ఏంటంటే అమ్మవారికి ఇది ఇవ్వండి అని మొక్కుకునే దాని బదులుగా జనరల్ గా ఆషాఢ మాసంలో పెళ్ళైన కొత్తలో ఆడపిల్లలు పుట్టింటికి వెళ్తూ ఉంటారు. అలాగే అమ్మవారు కూడా తమ ఇంటికి వస్తారు అన్న ఒక భావనతో అమ్మవారికి మంచి నైవేద్యం సమర్పించి చాలా చక్కగా తమ ఇంటికి ఆడపడుచు వచ్చినట్లుగా భావించి అమ్మవారికి పూజలు చేస్తూ ఉంటారు. సో అది ఈ పండుగ ప్రత్యేకత అన్నమాట. అయితే మనం గోల్కొండ ఫోర్ట్ లో మనం చూస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతం ఎంట్రన్స్ దగ్గర మనం ఉన్నాం. ఇక్కడ సెక్యూరిటీ కూడా చాలా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఎందుకంటే మొన్న బంగ్లాదేశ్ లో దాడులకు సంబంధించి ఇలాంటి హెచ్చరికల నేపథ్యంలో చాలా అంటే పకడ్బందీ సెక్యూరిటీ చేస్తున్నారు. అందరినీ కూడా చెక్ చేసి లోపలికి పంపిస్తున్నారు. ఇది ఎంట్రన్స్ దగ్గర సిచ్యువేషన్. అయితే పొద్దున్న నుంచి కూడా ఈ బోనాల సందడి అయితే స్టార్ట్ అయింది. ఆఫ్టర్నూన్ కి మరింత తీవ్రత అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ కూడా దాదాపు 2 లక్షల మంది ఈ బోనాలని సెలబ్రేట్ చేసుకోవడానికి గోల్కొండ ఫోర్ట్ కు వస్తారని చెప్పేసి మనం చూస్తున్నాం. భక్తులందరూ కూడా స్టెప్స్ కి అసలు ఈ స్టెప్స్ ని ఎక్కడమే గొప్ప అనుకుంటే పైన బోనం పెట్టుకుని ఎక్కుతారు మహిళలు. సో ఎవ్రీ ఇయర్ కూడా ఇలాగే జరుగుతుంది ఇక్కడ. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ప్రతి స్టెప్ కి బొట్టు పెట్టుకుంటూ పసుపు కుంకుమలతో బొట్టు పెట్టుకుంటూ కూడా స్టెప్స్ ని ఎక్కుతూ ఉంటారు. తెలంగాణ గవర్నమెంట్ కూడా ఇది రాష్ట్ర పండుగ చేసినప్పటి నుంచి కూడా ప్రతి ఏటా సంబరాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. మనం చూస్తున్నాం. అంతకు ముందు కూడా ఏమాత్రం తగ్గకుండా సంబరాలు జరిగేవి. అండ్ ఇప్పుడు ఒకసారి మనం చూస్తే ఇక్కడికి వచ్చే భక్తుల కోసం ప్రత్యేకంగా వాటర్ ఫెసిలిటీ కూడా అరేంజ్ చేయడం జరిగింది. అంటే ఇవాళ పండుగలో మేకపోతుల్ని బలివ్వడం ఇలాంటి సంప్రదాయాలు కూడా ఉంటాయి ఇక్కడ. ఎందుకంటే అమ్మవారికి బలి ఇవ్వడం వల్ల చాలా మంచి జరుగుతుంది అనే ఒక నమ్మకం భక్తుల్లో ఉంటుంది సహజంగా. అయితే ఈ మేకపోతుల్ని బలి ఇవ్వడం కంటే కూడా గుమ్మడికాయలు కొట్టడం, కొబ్బరికాయలు కొట్టడం ఇవి కూడా చేస్తూ ఉంటారు. మనం చూస్తూ ఉంటాం జాతరలో జనరల్ గా. అలాగే బోనాల్లో కూడా ఈ ప్రత్యేకత అనేది ఉంటుంది. అమ్మవారు ఎక్కువగా మహిళల్ని ఆవహించడం, వారు పూనకంతో ఊగుతూ ఇక్కడికి రావడం, అంటే వారిని పసుపు కుంకుమ పెడుతూ నీళ్లు పోస్తూ వారి మీద ఇక్కడికి తీసుకొస్తూ ఉంటారు. ఎందుకంటే అమ్మవారు చాలా పవర్ఫుల్ కాబట్టి ఆవిడ ఆవహించినప్పుడు శాంతపరిచే విధంగా ఈ విధంగా చేస్తూ ఉంటారు. ఇది కూడా ఒక ప్రత్యేక సంప్రదాయం అని చెప్పొచ్చు. అలాగే పోతురాజు అమ్మవారికి బ్రదర్ అన్నమాట ఈయన. ఈ పోతురాజు కూడా ఒక స్పెషల్ అట్రాక్షన్. ఇక్కడ పసుపు కుంకుమలతో అలంకరించి ఉంటారు పూర్తిగా పోతురాజుని. ఒక వేపాకు మండలని చేతిలో పట్టుకొని డాన్స్ చేసుకుంటూ కూడా ఒక ఊరేగింపు లాగా తీసుకొస్తూ ఉంటారు. పొద్దున్న నుంచి కూడా ఎంతో చక్కగా పూజలు నిర్వహిస్తున్నారు. అమ్మవారి దర్శనార్థం అందరూ కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. జై జై ద్వానాల మధ్య అమ్మవారిని ప్రార్థిస్తూ అమ్మవారిని ప్రేయర్ చేసుకుంటూ ఒక్కొక్కరు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇక్కడికి వచ్చారు. అమ్మవారి ఆశీర్వాదం కోసం, అమ్మవారి కరుణా కటాక్షాలు అందరికీ ఉండాలని మనం కూడా కోరుకుందాం. అయితే ఒకసారి మనం ఇక్కడ ఉన్నటువంటి పెద్దలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరము మా పార్టీ తరఫు నుంచి కానీ మా కేసీఆర్ గారి ఆదేశాల మేరకు అన్ని విధాలుగా వాటర్ ప్రాబ్లం కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలక్ట్రిసిటీ ఇబ్బందులు లేకుండా, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని విధాలుగా సౌకర్యాలు చేస్తున్నాం. అదేవిధంగా మొన్న మా మంత్రి గారు శ్రీనివాస్ యాదవ్ గారు వచ్చారు. అదేవిధంగా మేయర్ గారు వచ్చారు. వారు వచ్చి అన్ని విధాలుగా ఇన్స్పెక్షన్ చేశారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా, చిన్న ఏమి ప్రాబ్లం లేకుండా